వరదల కారణంగా పంట నష్టపోయిన పొన్నూరు నియోజకవర్గ రైతులకు పరిహారం అందించాలని ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు ఛానల్ కు రావడంతో పంట పొలాలు మునిగిపోయాయని ఉద్ఘాటించారు. దీనిపై కూటమి పెద్దలు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఆదివారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద కారణంగా నష్టపోయిన రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమం బాట పడుతున్నారని హెచ్చరించారు. కురిసినటువంటి భారీ వర్షాలకు పంట పొలాలు ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో కొంత, తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా కొండవీటి వాగుకు ముంపుకు గురైనాయని ఆ ప్రదేశాల్లో మేమంతా పర్యటనలు చేసి స్థానిక ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రభుత్వానికి ముంపుకు గురైనటువంటి పొలాలకు నా మీద ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా అంటే, కొండవీటి వాగు నీరు గుంటూరు ఛానల్ ద్వారా పొన్నూరు నియోజకవర్గం వచ్చి పంట పొలాలు మునిగాయి అని నేను అన్నానని, అది తప్పని, అది తప్పుడు ప్రచారమని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద విచారణ నిమిత్తం నేను 2 రోజుల క్రితం హాజరు కావడం, అక్కడ విచారణ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే నిన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఒక వివరణ ఇచ్చారు. ఏంటయ్యా అంటే, నేను కొండవీటి వాగు నీరు పొన్నూరు పొలాలకు గుంటూరు ఛానల్ దాకా వచ్చినాయా అంటే నీళ్లు నమినానని, అబద్ధపు నీటి మూటలు చెప్పానని వారు అన్నారు. నేను ఇప్పటికీ స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. కుంభవృష్టి పడింది 12వ తారీఖు. స్పష్టంగా రామాంజనేయులు ఎఫ్ఐఆర్ ఇది. కుంభవృష్టి పడింది 12వ తారీఖు. వీరు లాకులు కట్టేసింది 13వ తారీఖు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ఎఫ్ఐఆర్, అకార్డింగ్ టు కంప్లైంట్. అదే దానికి అది వాస్తవం. 13వ తారీఖు